గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ 20వ తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది. ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు. కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, రుణబాధలు పోతాయని, సమస్త కోరికలు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు. అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజారులు దొరకకపోవడం, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం, లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం, ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. చక్కగా వీడియో ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహదోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకుని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతోంది. ముఖ్యంగా అక్టోబర్ 22వ తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి 20వ తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా, అంటే మనకి ఈ నెలల్లో కూడా కార్తీక మాసం. ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం. ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృత్యత్రయాలు, అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు, నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు, చండీ పారాయణ చేయడం, అలాగే ఈశ్వరుడికి సంబంధించినటువంటి మన్యసూక్త పూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ పూజ చేయడం, అలాగే శివుడికి సంబంధించినటువంటి బిలవదళాలతో పూజ చేయడం, అలాగే గణపతి, లక్ష్మీ కుబేర, అలాగే గాయత్రి, నవగ్రహ, రుద్ర, చండీ హోమాలు లాంటివి ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగంలో అందరూ పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా, మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలు జరిగే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలని ఉద్దేశించారు. 1000 రూపాయలు కానీ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ, రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలా మంది శివమాలలు వేసుకుంటారు, లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ, మారేడు దళాలతో బిలవదళ అష్టోత్తరంతో పూజ కానీ, లేదా శవ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, పూజారులు దొరకకపోవడం, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవ్వచ్చు, లేదా మామూలుగా అవ్వచ్చు, ఇంట్లో శవ పూజ ఎలా చేసుకోవాలో, అభిషేకం ఎలా చేసుకోవాలో, బిలవదళ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ, పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ, పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు. దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం వల్ల, శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహదోషాలను తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనబడటం లేదు, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసినప్పుడు ఎక్కువ జాగ్రత్త, ఎందుకంటే ఆకస్మిక ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ స్పీడ్గా నడపకండి, లేదా సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోండి. ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఫోన్లు చూసుకుంటూ, ఫోన్లు మాట్లాడుతూ మాత్రం ప్రయాణాలు చేయకండి, జాగ్రత్త. ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా కుదిరిపోతాయి, ఇంకా అయిపోతుంది అనుకున్నటువంటివి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్త. అలాగే మీ పిల్లలు మీ మాట వెనకపోవడము, లేదా చెప్పిన మాట వెనకపోవడము, లేకపోతే వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకోవడము, మూర్ఖత్వంగా వ్యవహరించడము, ఇలాంటి వాటి వల్ల కూడా మీకు
పిల్లల యందు కొంచెం చికాకులు కనపడుతున్నాయి, కొంచెం మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు ఏమవుతారా, వాళ్ళ జీవితం ఏమిటి అనేటటువంటి ఆలోచనలతోటి సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఇక అనవసరమైన గొడవలకు కానీ లేదా అనవసరమైన తగాదాలకు కానీ మధ్యవర్తిత్వాలు చేయడం కానీ మీడియేటింగ్ చేయడం కానీ ఇలాంటివి మీకు ఈ వారం పనికిరాదు. ఎందుకంటే మీరు మంచి కోసం వెళ్ళినా అవతల వాళ్ళకి మంచి చేద్దామని వెళ్ళినా మీరే ఇరుక్కుపోతారు, లేకపోతే సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే కావలసిన వాళ్ళు దూరం అవుతుంటారు. జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ పనిని ఆ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ నాయకులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పదవిలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అసహనానికి గురయ్యే అవకాశాలు మీకు రావాల్సిన వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం లాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు స్థానచలనాలు కనపడుతున్నాయి. అయితే మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు, మీకు హాని కలిగించే వ్యక్తులు, నమ్మక ద్రోహులు ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తప్పుడు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలను వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయండి, మితాహారం తినండి, చక్కగా వ్యవహరించండి. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు జాగ్రత్త. కొత్తగా అప్పులు చేయవలసిన రావడం లేదా గతంలో చేసిన రుణాలకి వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇబ్బందులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడము, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరిగే పరిస్థితి కనపడుతుంది. ఇక శారీరక వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, అలాగే వివాహేతర సంబంధాల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి అలాంటి వారు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యసన పరులకి ప్రమాదాలు కనపడతాయి, జాగ్రత్త. మద్యపాన ధూమపాన వ్యసనాలు తగ్గించేసుకోవాలి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏదో రకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైనటువంటి మెంటల్ టెన్షన్లు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఏరియాలో కూడా ఈ వారం నరఘోష అధికంగా కనపడుతుంది, అందరికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ గృహాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోండి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతాయని చెప్పొచ్చు. ఇంకా ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము, ఇబ్బందులు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినా, కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, చేబుద్దులు ఇచ్చినా కూడా మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఇక నమ్మక ద్రోహులు పెరిగిపోతుంటారు, జాగ్రత్త. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలించేలా కనపడలేదు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి మీరు చదివే చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన ఆశయం అంటే గోల్స్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులు కూడా మీ మీద అందరూ కూడా ఈర్ష్యాద్వేషంతో వ్యవహరిస్తుంటారు, జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు. వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే
పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేకపోతే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము, లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాలులు, ఇలాంటి వాటి వల్ల భయాలు, ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.